హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరనగానే మనకు ఎలన్ మస్క్ లేదా జెఫ్ బెజోస్ లాంటి వారు గుర్తొస్తారు. కానీ చరిత్ర పుటల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆస్తి ముందు వీరందరూ కలిసినా సరిపోరు. ఆయనే మాన్సా మూసా, 14వ శతాబ్దపు ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్య చక్రవర్తి. ఆయన దగ్గర ఎంత బంగారం ఉండేదంటే ఒక్కసారి ఆయన తీర్థయాత్రకు వెళ్తే దారిలో ఉన్న పేదలకు టన్నుల కొద్దీ బంగారం పంచేవారు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన చేసిన ఆ దానం వల్ల ఒక దేశం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ప్రజలందరూ బిచ్చగాళ్లా మారిపోయారు. అసలు ఆ గోల్డ్ కింగ్ కథ ఏంటి? ఆధునిక బిలియనీర్లను సైతం చిన్నపోయేలా చేసే ఆ అంతులేని సంపద రహస్యం ఏంటి? ఈ భారీ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో చరిత్రలోని అసలైన అపర కుబేరుడి రహస్యాలను ఇప్పుడు ఛేదిద్దాం. 1312లో మాన్సా మూసా మాలి సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యారు. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే మాలి సామ్రాజ్యం మరోవైపు ఉండేది. ఎందుకంటే అప్పట్లో ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సగం బంగారం ఇంకా సగం ఉప్పు కేవలం మాలి నుంచే వచ్చేది. నేటి లెక్కల ప్రకారం మాన్సా ఆస్తి విలువ దాదాపు $400 బిలియన్, అంటే సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు. నేటి బిలియనీర్లు మస్క్, బెజోస్ ఆస్తులు లక్షల కోట్లలో ఉండొచ్చు. కానీ ద్రవ్యోల్బణ లెక్కలు వేస్తే మాన్సా మూసా ఆస్తి ముందు వీరిద్దరూ కలిసినా సరిపోరు. ఆయన రాజ్యంలో బంగారం ఎంత చౌకగా ఉండేదంటే మనుషులు దాన్ని సాదాసీదా రాళ్లతో సమానంగా చూసేవారట. ఎక్కడ తవ్వినా బంగారం దొరికే ఆ అదృష్ట భూమికి ఆయన ఏకైక వారసుడు. 1324లో మాన్సా మూసా మక్కాకు తీర్థయాత్రకు బయలుదేరారు. ఇది కేవలం యాత్ర కాదు, ఒక బంగారు ఉప్పెన. ఆయన వెంట 60,000 మంది సైనికులు, 12,000 మంది సేవకులు ఉన్నారు. ప్రతి సేవకుడు 2 కిలోల బంగారు కడ్డీలను పట్టుకుని నడిచారు. ఇక 80 ఒంటెల మీద ఒక్కో దానిపై 130 కిలోల బంగారు పొడిని తీసుకెళ్లారు. దారిలో ఈజిప్ట్లోని కైరో నగరంలో ఆయన ఎంత బంగారం దానం చేశారంటే అక్కడ బంగారం విలువ ఒక్కసారిగా పడిపోయింది. మార్కెట్లో బంగారం ఎక్కువైపోవడంతో దాని విలువ కోల్పోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 12 ఏళ్లు పట్టింది. ఒక వ్యక్తి దానం వల్ల ఒక దేశమే దెబ్బతినడం చరిత్రలో ఇదే మొదటిసారి. కైరోలోని పేదవాడు కూడా ఆ రోజు బంగారు నాణేలతో ఆడుకున్నాడంటే ఆయన ఎంతటి దాతో అర్థం చేసుకోవచ్చు. మరో విస్మయకరమైన విషయం ఏంటంటే మాన్సా మూసా కంటే ముందు పాలించిన ఆయన అన్నయ్య అబూబకర్ II అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి మరో ప్రపంచాన్ని చూడాలని వందలాది పడవలతో వెళ్లి తిరిగి రాలేదు. కొందరు చరిత్రకారుల ప్రకారం కొలంబస్ కంటే ముందే మాలి సామ్రాజ్యానికి చెందిన వారు అమెరికాను సందర్శించారని తెలుస్తోంది. అక్కడ దొరికిన కొన్ని ఆఫ్రికన్ ఆభరణాలే దీనికి నిదర్శనం. ఒకవేళ అది నిజమైతే అప్పట్లోనే వారు ప్రపంచాన్ని చుట్టి వచ్చేంత సాంకేతికతను, నావికా కౌశలాన్ని కలిగి ఉన్నారన్నమాట. ఇక మాన్సా మూసా ఈ సామ్రాజ్యాన్ని కేవలం బంగారం మీద కాకుండా అంతర్జాతీయ వ్యాపారం మీద నిర్మించారు. మాన్సా మూసా కేవలం విలాసవంతుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప విద్యావేత్త. తన యాత్ర నుండి తిరిగి వస్తున్నప్పుడు అరబ్ దేశాల నుండి మేధావులను, ఆర్కిటెక్టులను వెంట తెచ్చుకున్నారు. వారితో టింబుక్టులో అద్భుతమైన మసీదులు, యూనివర్సిటీలను నిర్మించారు. అప్పట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే టింబుక్టు లైబ్రరీలోనే ఎక్కువ పుస్తకాలు ఉండేవట. ఆ పుస్తకాలు కూడా బంగారు వర్ణంతో అత్యంత ఖరీదైన సిరాతో రాయబడ్డాయి. బంగారం కంటే జ్ఞానం మిన్న అని నమ్మిన ఆయన మాలిని ప్రపంచానికి విజ్ఞాన కేంద్రంగా మార్చారు. నేటికి అక్కడి మసీదులు అక్కడ చెక్కు చెదరకుండా మనిషి మేధస్సుకి నిదర్శనంగా నిలిచాయి. నిజానికి మాన్సా మూసా కాలంలో మాలి సామ్రాజ్యం స్వర్గంలా ఉండేది. కానీ ఆయన మరణం తర్వాత ఆయన కుమారులు ఆ సంపదను కాపాడుకోలేకపోయారు. కాలక్రమేణా యుద్ధాలు, వలసవాదం వల్ల ఆ సంపద అంతా ఏమైందో ఎవరికీ తెలియదు. టింబుక్టులోని ఆ అద్భుతమైన లైబ్రరీలు ఇప్పుడు శిథిలాలుగా మారాయి. సంపద అనేది కేవలం తన కోసమే కాదు, సమాజం కోసం కూడా అని నిరూపించిన అసలైన రిచెస్ట్ మ్యాన్ ఆయనే. సంపద అయినా, జ్ఞానమైనా పంచినప్పుడే దానికి విలువ పెరుగుతుందని మాన్సా మూసా చరిత్ర మనిషికి ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, చరిత్రలోనే అత్యంత ధనవంతుడు మాన్సా మూసా కథ మీకు ఎలా అనిపించింది? ఎలాన్ మస్క్ కంటే ఈయన గొప్పవాడని మీరు అనుకుంటున్నారా? ఆ కాలంలో అట్లాంటిక్ దాటి ఉండొచ్చు అనేటువంటి పాయింట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.